భారతదేశంలో ఏ మతస్థులైనా సరే, మతాన్ని నమ్మనటువంటి నాస్తికుడైనా సరే, రాజ్యాంగాన్ని ఒక ప్రామాణికంగా భావించి ఈ దేశ పౌరులు బాధ్యతతో ప్రవర్తించాలి. ప్రత్యేకించి మేధావులం అనుకునేటువంటి వర్గం, మేము చదువుకున్న వాళ్ళం అనుకునే వాళ్ళు మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మాకు వాక్ స్వాతంత్రం ఉందనేటువంటి నెపంతో బరి తెగించి, ఇంకా చెప్పాలి అంటే అచ్చోసిన ఆంబోతులాగా ఇంకా అచ్చేసి ఊరి మీద వదిలేసినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరైనా సరే అది రాజ్యాంగ విరుద్ధం, అది సమాజంలో బహుళార్థ సాధకత్వానికి చాలా విఘాతం కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో సంచలనాలు చేసే బ్రతకాలి, ఇదే మా తిండి, ఇదే మా ఊపిరి, సంచలనాలు చేస్తేనే మేము బతుకుతాము, సంచలనం చేయాలంటే ఎవరినో ఒకరిని వివాదంలోకి లాగాలి అని ఆలోచించే కొన్ని ముఠాలు, కొన్ని పైశాచిక ఆనందం పొందాలనుకునేటువంటి ఒక మృగాల్లాంటి భావజాలం ఈరోజు సమాజంలో బాగా ప్రబలుతూ ఉంది. అందులో భాగంగా బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అయితే, కత్తి మహేష్ ఉన్మాదపు క్రీడకు పరాకాష్ట. ఈ ఉన్మాదుల టీముకి ఆయన కెప్టెన్ లాగున్నాడో వైస్ కెప్టెనో తెలియదు. ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ రాముడు ఒక దగుల్బాచి, రామాయణం ఒక కథ, ఇలాంటి వాళ్ళు కథలు చెప్పుకుని బతికే ఇలాంటి వాళ్ళకి రామాయణం కూడా ఒక కథగానే ఉంటుంది, భారతం కూడా ఒక కథగానే ఉంటుంది, కోట్లాది మంది భక్తులు విశ్వసించేటువంటి హిందూ ధర్మం కూడా ఒక కథగానే ఉంటుంది. ఈయన కథలు చెప్పుకొని బతకడము, కథలు రాసుకుని బతకడము ఈయన జీవితం. రెండోది, రాముడి దగ్గర కంటే రావణాసురుడి దగ్గర సీత ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సమాజానికి? హిందువులందరినీ ఈయన ఎలా చూడదలుచుకున్నాడు? హిందూ సమాజాన్ని ఇతను ఏమనుకుంటున్నాడు? అంతేకాదు, కత్తి మహేష్ ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక భయంకరమైన భావజాలానికి ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. దేనికి అమ్ముడుపోయేలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ ధర్మాన్ని నువ్వు ఆచరించిన పాపానికి పోలేదు, నువ్వు హిందువువి కాదు, నీకు మాతో పనేంటి? మా గ్రంథాల జోలికి నువ్వు రావాల్సిన పనేంటి? దీన్ని వాక్ స్వాతంత్రం అంటే కనుక అది వాక్ స్వాతంత్రం అనరు, అది బరి తెగింపు అంటారు, విశృంఖలత్వం అంటారు, విచ్చలవిడితనం అంటారు, అచ్చోసిన ఆంబోతు చర్యలు అంటారు, మదమెక్కినటువంటి చేష్టలు అంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు కాంట్రవర్సీ చేయాలనుకుంటే నీకు ఎన్నో రంగాలు ఉన్నాయి.
క్రైస్తవ సమాజం మీద చేసుకో, వాళ్ళు నిన్ను అంగీకరిస్తారేమో, నువ్వు దానికి చెందినవాడివి కాబట్టి. లేదా మహమ్మదీయుల మీద చేసుకో, లేదా నీకు బాగా ఆప్తులైనటువంటి నాస్తికుల మీద చేసుకో. కానీ హిందూ సమాజం జోలికి వస్తే మాత్రం ఈరోజు చెప్తున్నాను, కత్తి మహేష్ మీద ప్రభుత్వం కనుక సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే, అతన్ని అరెస్ట్ చేసి అతని చేత హిందూ సమాజానికి క్షమాపణ చెప్పించకపోతే ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదని భావించాల్సి ఉంటుంది. అది ఆంధ్ర ప్రభుత్వమైనా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వమైనా కావచ్చు. అతను హైదరాబాదులో ఉంటే అక్కడైనా అరెస్ట్ చేయాలి, లేదు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఇక్కడైనా అరెస్ట్ చేసి తీరాలి. చెయ్యకపోతే మాత్రం దాని పరిణామాలు ప్రభుత్వాలు కూడా ఎదుర్కోక తప్పదు. దీనికి ఎంత దూరమైనా మేం దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మా రాముడిని తిడతావా? నీకు నా రాముడు దగులు బాధ్యా? నీకు ఎవడు ఉత్తముడు చెప్పబోయా? నువ్వు కనిపించిన ప్రతి వాడి మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటావు. నీకు మంచివాడు ఎవడు చెప్పు? నీకు రాముడు దగులు బాచి, నీకు రామ్ గోపాల్ వర్మ చాలా దేవుడు. నువ్వు ఎవరెవరికి ఏజెంట్గా పని చేస్తున్నావో అన్నీ కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఒక ధర్మాన్ని, దేవతల్ని, గ్రంథాల్ని వాటి జోలికి వస్తే మేము అడుక్కోవాల్సిన పని లేదు. ప్రభుత్వం కనుక చేయాల్సిన పని చేయకపోతే, పోలీసు యంత్రాంగం కనుక ఆజ్యం పోసినట్లు చోద్యం చూస్తూ ఉంటే, మేమందరం కూడా దానికి ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందించి తీరుతాం. మేము ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అని వేచి చూస్తున్నాం. మా ఓర్పుని, మా సహనాన్ని, మా మంచితనాన్ని చేతగానితనంగా ఏదో వీళ్ళు అమాయకుల్లే అనుకొని, లేదు దద్దమ్మలు వాజమ్మలు అనుకొని మీరు ఉంటే మాత్రం మేము క్షమించేది లేదు. దీనికి స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయకపోతే, నేను కూడా ఇప్పుడు అతను హైదరాబాదులోనే ఉన్నాడట, నా కార్యక్రమాలు ఇక్కడవన్నీ కూడా వాయిదా వేసుకుని నేను ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరుతున్నాను. హిందూ సంఘాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. హిందువులందరూ రోడ్డు ఎక్కారు అని అంటే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది తప్పదు. కాబట్టి హిందువుల యొక్క మనోభావాలతో చెలగాటలాడేటువంటి ఇటువంటి వ్యక్తులకి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాగనే రంగనాయకమ్మ ఎవరో కావిడ రామాయణం విషవృక్షం రాసిందట, అది ఇతనికి ప్రమాణమట. అసలు ఆవిడెవరు మా రామాయణం గురించి మాట్లాడడానికి, మా భారతం గురించి మాట్లాడడానికి వీళ్ళకి ఎవరికి ఇచ్చారు హక్కు? వీళ్ళ ఇష్టమా? వీళ్ళకి ఇష్టమైతే బైబిల్ మీద రాసుకోమనండి, వీళ్ళకి ఇష్టమైతే ఖురాన్ మీద రాసుకోమనండి, వీళ్ళకి ఇష్టమైతే నాస్తిక గ్రంథాల మీద రాసుకోమనండి. హిందువుల గ్రంథాల జోలికి వచ్చిన, హిందూ దేవీ దేవతల జోలికి వచ్చిన, హిందూ దేవాలయాల జోలికి వచ్చిన, హిందూ ఆచారాలు సంస్కారాల జోలికి వచ్చిన క్షమించేది లేదు. ఎంత దూరానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏది జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చెప్తున్నాను, ఈ రోజు నుంచి కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి బయట తిరగలేడు. ఎందుకు తిరగాలి? అతను ఒక ఉన్మాదిని ప్రభుత్వం కనుక బయట తిప్పితే దాని పర్యవసానాలు, దాని పరిణామాలు కూడా ఖచ్చితంగా మేమందరం దాన్ని చాలా ఆవేదనతో వ్యక్తపరుస్తున్నాం. ప్రభుత్వము భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరపకుండా ఇలాంటి ఉన్మాదులకి ఒక అడ్డుకట్ట వేసేలా, వీళ్ళ బరితెగింపుకి ఒక సరైనటువంటి ఒక గీత గీసేలాంటి ఒక వ్యవస్థ కావాలి. సమాజంలో అందరూ హాయిగా బ్రతుకుతున్నాం. ఈయన ఏ రకమైనటువంటి ఏజెన్సీలకి ఈయన అమ్ముడు పోయి
సంచలనాలు చేస్తానంటున్నాడో వాటన్నిటికీ తగ్గ అంశాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వెంటనే ఇతని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తక్షణమే ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇతని మానసిక స్థితి ఎలా ఉందో మానసిక వైద్య నిపుణుల్ని పిలిపించి పరీక్ష చేయించాలి. లేదు మానసికంగా చాలా బాగానే ఉన్నాడు, కాకపోతే అచ్చోసిన ఆంబోతులాగా సమాజంలో బరితెగించి తిరుగుతున్నాడు, కాబట్టి ఈ అంశాలకి ఇతన్ని సమాజంలో తిరగనివ్వకూడదు, ఇతనిలో మార్పు వస్తే ఇతను మళ్ళీ 10 మందిలో కలిసి బ్రతకడానికి ఆ అర్హత సంపాదించుకుంటే అప్పుడు వదులుతాము అని కనుక ప్రభుత్వం నిర్ణయించినా పర్వాలేదు. లేకపోతే మాత్రం మా జోలికి వచ్చినా, మా గ్రంథాల జోలికి వచ్చినా, మా దేవీ దేవతల జోలికి వచ్చినా సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి నేను చెప్తున్నాను మీడియా ద్వారా, ఛానల్లోకి వెళ్ళి ఎవరు కూడా హిందువులు మన గ్రంథాలని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డిఫెన్స్లో ఎక్కడా లేము. మా గ్రంథం గొప్పది, వాడు అడిగే ప్రశ్నలకి, పనికిమాలిన వాళ్ళు అడిగే ప్రశ్నలకి గంటలు గంటలు కూర్చొని మనమే సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఛానళ్ళు వేదిక కూడా కాదు వాటికి. హిందువులు నమ్మారు, ఆ సిద్ధాంతం ప్రకారం వెళతారు. మీకు నచ్చకపోతే గంగలో దూకండి, లేదా మూసీ నదిలో దూకండి. మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. మాకు వెంకటేశ్వర స్వామి దేవుడు అని అంటే మాకు దేవుడు. మీకు కాకపోతే వెళ్ళి ఏట్లో దూకండి, అంతేగాని మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మా జోలికి వచ్చినా, మా గ్రంథాల జోలికి వచ్చినా, మా దేవతల జోలికి వచ్చినా మరోమారు చెప్తున్నాను, ఇది విడిచిపెట్టబోయేది లేదు. కత్తి మహేష్ని సరైన రీతిలో ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని సరైన శిక్ష విధించే వరకు మా పోరాటం ఆగదు. మేమందరం రోడ్డు మీదకి ఎక్కుతాము. రెండోది, సాధువులం మా కడుపు మండింది అని అంటే అది మంచిది కూడా కాదు. మేము వ్యక్తిగతమైన విషయాలకో, ఏదో డబ్బుకో, లేదు వాటికో వీటికో కాదు మేము బాధపడేది. మా గ్రంథాల జోలికి వచ్చినా, మా ధర్మం జోలికి వస్తే మా కడుపు మండుతుంది. మా కడుపు మంట తగలడం మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఇటువంటి అంశాలపైన వెంటనే ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం స్పందించకపోతే, అతని మీద చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి. ఈ ప్రమాదం రాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము భావిస్తున్నాం. అతను హైదరాబాదులో ఉంటే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఆయన మీద కనుక చర్యలు చేపట్టకపోతే మేమందరం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మరోమారు గట్టిగా హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగంలో ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అతని మీద కేసులు నమోదై ఉన్నాయి. రాజ్యాంగంలో ప్రత్యేకించి ఒక విభాగమే ఉంది. ఈ భారతదేశంలో ఎవరైనా ఇంకొక మతాన్ని కానీ, వాళ్ళ విశ్వాసాల్ని కానీ, వాళ్ళ పద్ధతుల్ని కానీ విమర్శిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది. అది ఎవడనేది సంబంధం లేదు. ఎవ్వరూ అలాగా మరో మతం జోలికి కానీ, వాళ్ళ విశ్వాసాల్ని కానీ, వాళ్ళ గ్రంథాలని కానీ, వాళ్ళు పూజించుకునే దేవతల్ని కానీ, వాళ్ళ నమ్మకాల్ని కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని ఒక వ్యాసం మొత్తం ఒక పేజీ నిండా ఆ వ్యాసం తీసుకొచ్చారు. ఎందుకనంటే ఈ భారతదేశంలో అన్ని మతాలు కలిసి బ్రతుకుతున్నాయి. నాస్తికులు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు. సో ఇటువంటి అంశాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి బరి తెగించే వాళ్ళు ఎప్పుడైనా పుట్టుకొస్తారు ఈ సమాజంలో. పాపం ఎవరు చేసుకున్న పాపమో, ఆ తల్లిదండ్రి చేసుకున్న పాపము, ఇలాంటి పాపపు పిండం ఊరుతుందని గ్రహించే ఇలాంటివన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంచారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అన్ని సెక్షన్లు బిగించి ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలాగా మేమందరం గట్టిగా నిలబడబోతున్నాం. చెప్పాను కదా, రోడ్డు ఎక్కుతాం, ఎంతకైనా మేము వెళ్ళి తీరుతాం. స్టెప్ ఏంటి? ఒక స్టెప్ అంటే ఒక అడుగే. మేము ఆఖరి అడుగు దాకా వెళ్ళిపోయామని అంటే
ఒక్కరు కాదు, హిందూ సమాజం. ఈరోజు ఆయన అన్నది నన్ను కాదు, రాముణ్ణి. రాముడు నా ఒక్కడికి దేవుడా? ఎన్ని కోట్ల మంది రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తున్నారో అన్ని కోట్ల మంది హృదయాలని ఆయన గాయపరిచాడు. కాబట్టి ఇది ఒక వ్యవస్థ లేకపోతే ఒక సంస్థ కాదు. ఆయన అన్న మాటలు మీకు తెలుసు, అది ఎంతవరకు దాన్ని అంగీకరించాలనేది కూడా మీకు తెలుసు. అది సముచితమా సమంజసమా మీకు తెలుసు. 2 రోజులుగా ఆయన చేస్తూ పోతున్నాడు దీని మీద. ఆయన మీ అందరికీ చూపించాలని కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఇచ్చినటువంటి అంశం ఏంటనంటే, నో లైవ్ డిబేట్స్ దిస్ వీకెండ్ టు వెయిట్, ఐ విల్ క్రియేట్ సమ్ కాంట్రవర్సీస్ in these 2 days and let us go to TV9 ABN for live debates, stay tuned అని ఆయన ఇచ్చారు. ఆయన ఛానళ్ళని వాడుకుంటున్నారా లేదు మన ఛానల్ ఆయన వాడుకుంటున్నాయా ఏమిటి అర్థం కాని పరిస్థితి ఇది. ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని తెర ముందుకు తీసుకొచ్చి మనం ప్రయోగం చేయాలనుకుంటే కనుక అది దుష్ప్రయోగం అవుతుంది. అలాగనే ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా క్షమిస్తూ పోతే సమాజంలో మనం కూడా ఒక దుష్పరిణామాలకి మనం కూడా పాత్రత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఇంత ఓపెన్గా బాహాటంగా ట్వీట్ చేస్తున్నాడు. నేను సంచలనం చేయబోతున్నాను. ఏమిటి సంచలనం పీకుతాడు ఈయన? ఈయన ఏం పీకుతాడు చెప్పండి? రాముడు దగుల్బాచి అంటాడు, ఇది సంచలనం చేస్తాడు అతను. మేము విని ఊరుకోవాలి. సో కాబట్టి ఇటువంటి అంశాలు ఇంకా చాలా నిగూఢమైన అంశాలు ఇవన్నీ తెర మీదకు వస్తాయి. ఇప్పుడు మేమైతే ఊరుకునేది లేదు. నేనైతే సత్యంగా చెప్తున్నాను, ఏ దేవుణ్ణి ఈరోజు దర్శించుకొని క్రిందకు వచ్చి మాట్లాడుతున్నానో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతని విషయంలో ప్రభుత్వము సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే దాని పరిణామాలు ఇరు ప్రభుత్వాలు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే, ఎదుర్కోక తప్పదు. ఇది భగవంతుడి మీద ఆనగా చెప్తున్నాను. నేను తొందరగా ప్రభుత్వాలు చేపట్టాలి. నా కోరిక 2, ఈ ప్రభుత్వాలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, ప్రజలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కానీ అంత బాగుండాలని కోరుకునే మా హృదయాల్ని గాయపెట్టేటువంటి హక్కు ఎవరికీ లేదు. బరి తెగించి ఒక మృగంలాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మీద ప్రభుత్వాలు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టకపోతే మేము చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. మేము మళ్ళీ వెనకడుగు వేసేది ఉండదు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఒక ఏజెన్సీని కూడా విమర్శించారు. ఏజెన్సీని ఒక రిప్రజెంటేటివ్ గానే మాట్లాడుతున్నట్టు ఆ ఏజెన్సీ ఏదై ఉంటుందంటారు అంటే హిందూ మతానికి వ్యతిరేక సంస్థ ఉంటుందంటారా? ఎలా మీరు కాదు ఇప్పుడు ఆ ఏజెన్సీ ఏదై ఉంటుందని మనం ఆలోచించక్కర్లేదు. హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సంస్థకు ఆయన అమ్ముడుపోయి ఇది చేస్తున్నాడు. లేకపోతే ఎందుకు అనాలి? ఆయన ఏ సంస్థ మీరు భావిస్తున్నారు సార్? బయటికి తీస్తున్నాం. ఇప్పుడు ఏ సంస్థ అనేది బయటికి రావాలి. ఇప్పుడు ఆయన ట్వీట్ చేశాడు, దీన్ని పట్టుకొని చూస్తాం. ఇప్పుడు అందుకని అన్ని ఛానళ్ళు ఒకటి కావాల్సిన ప్రయత్నం అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని 22 ఛానళ్ళు ఉన్నాయి, అన్ని ఛానళ్ళు ఒక వేదిక మీదకి రావాలి. ఇప్పుడు అతను ఎందుకు ఇంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాడు ఒక్కసారి ఛానళ్ళన్నీ అతను వెంట పడమనండి. ఒక్క క్షణంలో అవుతుంది ఆ పని. ఈ ఛానళ్ళన్నిటికీ బాధ్యత ఉంది. ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రేక్షకులు వీక్షకులు ఉన్నారనంటే వాళ్ళ మీద ఆధారపడే ఛానళ్ళు బతుకుతున్నాయి. ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఆ ఛానళ్ళు కూడా సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఛానళ్ళ మీద నైతిక బాధ్యత కూడా ఉంది. ఆ వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది. అన్ని ఛానళ్ళు, ఒకటని చెప్పను, అన్ని ఛానళ్ళు. ఇంకెవరో వేరే ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద తిరగనేమన్నారు, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఆ కత్తి మహేష్ గారి మీద? మీరు మళ్ళీ గారు అంటే నేనేం చెప్పలేను. గాడు అలా అని కాదు. విషయం ఉంటుంది
కదా సార్, ఏదో ఒకటి ఉంటుంది కదా, అతన్ని అజిటేషన్ చేయడము ఏదో ఒకటి ఉంటుంది. కాదు. మీరేదో చెప్తారు. ఆయన్ని మనం గారనక్కర్లేదు, కత్తి మహేష్ అంటే చాలు. కాదండి, అంటే ఇప్పుడు మనం గౌరవించడం మన పద్ధతి. అంటే మన రాముణ్ణి పట్టుకుని దగుల్బాచిగాడంటే రాముణ్ణి మీరు దగుల్బాచి అని అంటారా? అప్పుడు మరి ఒప్పుకుంటారా? రాముణ్ణి దగులుబాచి అన్న వాళ్ళని మేము గారు అని అంటాము, గౌరవిస్తామని అంటే నేనేం మాట్లాడగలను చెప్పండి? మన అమ్మని కాదు కదా, ఒక్క మాట, మన తల్లినో మన తండ్రినో వెధవాని తిట్టాడు, లేకపోతే ఒక వ్యభిచారం అన్నాడు, లేకపోతే మీ నాన్న పనికి మాలిన వాడు అన్నారు, ఆ వ్యక్తిని నేను గారని గౌరవిస్తాను అని అంటే నేను మీతో మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎవరు? కరుణానిధిని కూడా ఖండిస్తున్నాం, కరుణానిధిని కూడా ఖండిస్తాం. ప్రత్యేకించి ఇప్పుడు తెలుగునాట నేను నా యొక్క ప్రయాణం సాగుతూ ఉంది, అక్కడికి వెళ్తాము, దాన్ని ఖండిస్తాం, దేన్ని ఊరుకునేది లేదు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం. దీంట్లో పెద్దగా కార్యాచరణ ప్రణాళిక ఏమక్కర్లేదు. నా మనసు గాయపరిచాడు, కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయి, ఖచ్చితంగా మేమందరం రోడ్డు ఎక్కుతాం. మేమందరం రోడ్డు ఎక్కితే అతన్ని రోడ్లో తిరగమనండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మాకు రేపటిలోగా ప్రభుత్వం స్పందించకపోతే మేము రేపటి నుంచి రోడ్డు ఎక్కే ప్రయత్నాలు మొదలు పెడతాం. మీరు నాకు తెలుసు మీకు అది కావాలి, అందుకు నాకు. మరొక అంశం స్వామి, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఒక పార్టీ నాయకుడిని కలవబోతున్నాను, నేను రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి బహిరంగ ప్రకటన చేశాడు. సో ఇలాంటి విమర్శలు అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయా? ఎలా ఉంటుంది? అతన్ని ఎక్కడో నిలబడమనండి, అతను ఎక్కడ నిలబడతాడో నిలబడమనండి, చూద్దాం. అతనికి ఏ నాయకుడు స్థలం ఇస్తాడో, సీట్ ఇస్తాడో, ఏం జరుగుతుందో చూద్దాం. అది కూడా నేను అప్పుడు చెప్తాను కదా, అతను ఎక్కడ నిలబడతాడో నాకు మీరు చెప్పండి, మీరు చెప్పగలిగి తెలిసిపోతుంది కదా, ప్రకటన వస్తుంది కదా, నిలబడమనండి. ఎప్పుడో నిలబడ్డం కాదండి, ఇప్పుడు రమ్మనమనండి ఆయన్ని. ఒక్కరోజు ప్రభుత్వానికి మనం కూడా సమయం ఇవ్వాలి కదా, పోలీసులకు కూడా సమయం ఇవ్వాలి కదా. కేసు పెట్టారు కదా, 24 గంటలు వాళ్ళేమి చేతులు ముడుచుకొని కూర్చోరని నేను నమ్ముతున్నాను. వాళ్ళు కూడా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే ఆ తర్వాత ఆయన ఎక్కడ నిలబడతాడో అది కూడా మేము చూపిస్తాం. మేమేం చేతులు ముడుచుకొని, చేతులకి మేమేమి ఇలాగా కట్టుకుని దద్దమ్మలం వాజమ్మలం ఏం కాము. మా రాముడు కూడా ఎంత ధర్మాత్ముడో, ఎంత శాంతం వహించాడో, అవసరమైనప్పుడు ఒక తలకాయ కాదు 10 తలకాయలు ఉన్నవాడిని ఎలా చీరేశాడో అది కూడా చూపించాడు ఆయన రాముడే. ఓర్పు వహించాల్సి వచ్చినప్పుడు ఓర్పు వహించాడు, ఓర్పు కట్టెలు తెంచుకున్నప్పుడు ఏం చేయాలో ఆయన చూపించాడు. సో కాబట్టి 10 తలకాయలు ఉన్నవాడినే మా రాముడు కొట్టినప్పుడు లేనిది, ఇవన్నీ ఒక తలకాయ కూడా లేనిది. ఇది వానపాములు, ఇవి బురదపాములు. వీటి గురించి ఎలా హ్యాండిల్ చేయాలో రాముడి దాకా అక్కర్లే, మేము చూసుకుంటాం. ఎవరో మేడం మాట్లాడుతున్నారు. ఓకే.